ఎందుకు చేయాలండి మాకు వీళ్ళు? అవును, ఇది ఒక్కటేనండి ఫేక్ కాల్స్, ఇంకేమన్నా వచ్చాయా? కవిత నుంచి కూడా ఫేక్ కాల్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి? కవిత. కవిత. ఓకే, ఒకసారి ఆ నెంబర్ కూడా చెప్పండి. కవిత పేరుతో ఫోన్ చేసిన నెంబర్ కూడా చెప్పండి ఒకసారి. 833 030 92. ఓకే అండి, నేను ఒకసారి మీరు లైన్లో ఉండండి, చూద్దాం అసలు వీళ్ళు ఎందుకు ఫేక్ కాల్స్ చేసి ఇలా ఆడుకుంటున్నారో ఒక్కొక్కటి పని చెప్దాం. మీరు లైన్లో ఉండండి, ఒకసారి నేను కాల్ చేస్తున్నాను వాళ్ళకి. 833 03092. హలో, స్రవంతి గారు ఒకసారి మళ్ళీ చెప్పండి. 833 030 ఓకే 392. 392. ఓకే ఓకే, నేను కాల్ చేస్తున్నాను అదే నెంబర్కి, చూద్దామండి. ఎస్, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అంతకుముందు ప్రభాస్తో చేసే నెంబర్ నుంచి చూస్తే ఆ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. కవిత పేరుతో మరొకరు ఫోన్ చేశారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఒకరు, సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి ఒకరు ఫిష్ వెంకట్తో ఆడుకుంటూ ఉన్నారు. కుదిరితే సాయం చేయండి. ఎందుకు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ జీవితాలు తిరాగా ఆడుకుంటారు? కనీసం సోయి ఉండాలి కదా, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, కనీసం మానవత్వం ఉండాలి కదా. ఆమె ఫిష్ వెంకట్ కుమార్తె ఎవరైనా సాయం చేస్తే బాగున్ను, తమ నాన్న మళ్ళీ మామూలుగా అవుతే బాగున్ను అని ఎదురు చూస్తుంటే మీరు ఆశలతో ఆడుకుంటారా? మానవత్వం లేదా మీకు? ఒక నవీన్, ఇంకొకటి పేరేం చెప్పాడండి? ఒకటి నవీన్, ఇంకొకటి నరేష్. ఒకటి సినిమా యాక్టర్ పేరు చెప్పాడు, మరొకటి రాజకీయ నాయకుల పేర్లు చెప్పారు. కుదిరితే సాయం చేయండి తప్ప ఇలా ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ ఆశలతో ఆడుకుంటారా? కనీసం మీకు జ్ఞానం లేదా? ఐమ్ సారీ. స్రవంతి గారు, ఎలా ఉంది ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం? ఐసీలో ఉందండి, వెంటిలేటర్ మీద ఉన్నారు డాడీ. అసలు బాగాలేదండి పొజిషన్, చాలా క్రిటికల్ గా ఉంది. ఏం చెప్తున్నారండి డాక్టర్లు? డయాలసిస్ అవుతుందండి, అంటే ఏం చెప్పట్లేదు. ఇంకా 10 days టైం తీసుకుందాం అనేసి అని అంటున్నారు. మాకు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనండి, కానీ ఎక్కడి నుంచి కూడా మాకు అమౌంట్ అందట్లేదండి. అంటే పరిశ్రమలో ఉన్నవారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు కలిసారా? అటు మా ఫిలిం ఛాంబర్ దగ్గరికి కానీ, లేదు మా అసోసియేషన్ కానీ? లేదండి, కలవలేదు. ఓకే అండి, ఈ విషయాన్ని మేము సినీ పరిశ్రమ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. కానీ అందరికి అప్పీల్ చేస్తున్నాం, కుదిరితే సాయం చేయండి, ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి. స్రవంతి గారు, ఫిష్ వెంకట్ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఒక్కసారి నేను ఈ నెంబర్కి మళ్ళీ చేస్తున్నాను, ఈ నవీన్ నెంబర్కి మళ్ళీ చేస్తున్నాను. నవీన్ నెంబర్ చెప్తున్నాను, మళ్ళీ రాసుకోండి ఒకసారి. 8143254578. ఇది ప్రభాస్ పేరుతో 50 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామంటూ ప్రభాస్ పిఎన్ అంటూ చేసిన ఒక ఫేక్ కాల్ చేసిన వ్యక్తి నెంబర్ ఇది. పేరు నవీన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో కూడా ఇంకొకటి చేశాడు. ఆ చేసిన వ్యక్తి పేరు నరేష్. ఆ వ్యక్తి చేసిన ఫోన్ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. 833 030 392. ఇది నరేష్ నెంబర్. ఈ రెండు ప్రభాస్ అభిమానులు, కవిత అభిమానులు నోట్ చేసుకోండి. నేతల పేర్లు, మీ అభిమాన హీరోల పేర్లు చెప్పి ఇలా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అవసరమా మనకి? సో నెంబర్ చెప్పాను, నరేష్, నవీన్. మీ ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో, నీకు ఫోన్ చేసి ఏమంటారో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్స్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సవాళ్ళ ఫేకులతో చచ్చిపోతూ ఉంటే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఫిష్ వెంకట్కి ప్రభాస్ సాయం చేయాలనుకుంటున్నాడు అని ప్రభాస్ని అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తావు నువ్వు. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల ఆశలతో నువ్వు ఆడుకున్నావు నరేష్ అండ్ నవీన్. వీళ్ళిద్దరు ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఈ నరేష్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. నరేష్కి ఇంకొకసారి నేను ఫోన్ చేసి చూస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో ఫోన్ చేశాడు. నరేష్కి ఇంకొకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది.
అంటే వీళ్ళకి ఫోన్లు చేసి సాయం చేస్తామని అబద్ధాలు చెప్పి నాయకుల పేర్లతోనూ సినిమా యాక్టర్ల పేర్లతోనూ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారా? ఈ నెంబర్ ఎవరికైనా తెలుసుద్ది కదా, ఈ నవీన్ అనే స్నేహితుడు ఎవరైనా ఉంటారు కదా, ఈ నెంబర్ ప్రస్తుతం నాట్ రీచబుల్ వస్తుంది, అందుబాటులో లేదని వస్తుంది. బహుశా ఈ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసేసాడు, తీసేసి ఉండొచ్చు. నిన్నటి వరకు రింగ్ అయింది. ఆమె ఎన్నోసార్లు ఆశతో నిజంగా సాయం చేస్తారేమోననే ఆశతో అతనికి కాల్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసాడు ఈ నవీన్ నరేష్. బహుశా అతని స్నేహితులు ఎవరో ఉంటారు కదా, ఈ నెంబర్ అయ్యో ఇది మన నవీన్ గాడిది, ఓ ఇది మన నరేష్ గాడిది అని మీరు ఎవరో ఒకరు అనుకుంటారు కదా. ఒకసారి ఫోన్ చేసి బుద్ధి చెప్పండి, బహుశా ఉంటే ఫోటో కూడా పెట్టండి, ఏం పర్వాలేదు. ఇలాంటి అబద్ధాలు అసత్యాలు పలుకుతూ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ ఆశలతో ఆడుకునే అభిమాన హీరోలు, అభిమాన రాజకీయ నాయకులను అబాస్ పాలు చేసే లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం లేదు. కుదిరితే సాయం చేయండి, కుదిరితే వెళ్ళి సాయం చేయండి. లేదంటే చనిపోయిన తర్వాత మా ఆర్గాన్స్ డొనేట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ చేయండి. లేదంటే ఏదైనా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి కుదిరితే రక్తం దానం చేయండి. అంతే తప్ప ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి